ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాము. ఒరిస్సాలోని నియోమాలికి వెళ్తున్నాము. నియోమాలి మీరు చూడొచ్చు, ఒక ప్లాటో అనమాట. మీకు చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. రోడ్ అయితే చాలా బాగానే ఉంది. మొత్తం ఘాట్ రోడ్ అండ్ విలేజెస్ నుంచి వెళ్తుంటాం. మీరు చూడండి ఎంత బాగున్నాయి మౌంటైన్స్. ఇదే నియోమాలి వ్యూ పాయింట్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇది దాటాక మొత్తం చుట్టూ కొండలే. ఇది కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మేబీ ఆల్టిట్యూడ్ని కరెక్ట్గా చెక్ చేయలేదు. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ టైం, నాట్ ఇన్ ఎర్లీ లైక్ 7 or 8 వెళ్ళామన్నమాట. సో ఆల్రెడీ చూడొచ్చు సన్ ఈస్ షైనింగ్. ఇక్కడ చుట్టూ అయితే కొండలు అన్నీ బాగున్నాయి. ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఈ లొకేషన్కి రావడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు వీ ఆల్సో వెంట్ ఫర్ ఎ ట్రెక్. ఇక్కడ ఒక ట్రెక్కింగ్ స్పాట్ ఉంది, మీకు ముందు ముందు వీడియోలో కనిపిస్తుంది. చూస్తున్నారా, మనం వాళ్ళ నియోమాలిలో ఉన్నాం. మనము మన ఫ్రెండ్స్ కలిసి నియోమాలి ట్రావెల్ చేసాం మారేడుమల్లి నుంచి. సో ఇదే అనమాట వ్యూ పాయింట్. సో చుట్టూ కొండలు, అండ్ ఇప్పుడు సమ్మర్ అయినా సరే ఇక్కడ టెంపరేచర్ 16 degrees ఉంది. సో బ్యూటిఫుల్ లొకేషన్. మీరు చూడొచ్చు, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. అండ్ రోడ్ కూడా ఎక్సలెంట్. నియోమాలి కొండ మీద ఉన్నాం మనము. ఇక్కడ చూడండి, ఇది ఒరిస్సాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్స్. సో చూడండి, చూడండి ఎంత పైన ఉన్నాం మనం. దిస్ ఇస్ సన్ రైజ్. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక ట్రెక్కింగ్ పాయింట్ ఉందని. సో మేము ఈసారి ట్రెక్ చేయలేదు, కానీ డ్రోన్తో ఫుటేజ్ తీసాం. మీరు చూడొచ్చు, ఇది ఒక పిరమిడ్ లాగా ఉంది. సో ఇది స్టెప్స్ అనమాట. చాలామంది ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తారు. ఇది అంత హార్డ్ లెవెల్ అయితే ఏం కాదు. మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 40 minutes టు రీచ్ టు ద టాప్. అక్కడ చూడొచ్చు, ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగురుతూ ఉంది. అక్కడి నుంచి వ్యూ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఐ మీన్ మేము వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అండ్ బైకర్స్ వచ్చున్నారు. సో దిస్ ఈజ్ ద రూట్ ఫర్ ట్రెక్కింగ్. మీరు చూస్తున్నారు కదా, ముందర మనం ఆ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనం డ్రోన్ అక్కడి నుంచి ఫ్లై చేస్తున్నాం. సో ఓవరాల్ ఇది వ్యూ ఆన్ ద హిల్ టాప్. సో ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు రిసార్ట్స్ రూమ్స్ ఏం లేకుండే. ఇప్పుడైతే మనకు రూమ్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది, అండ్ కేఫ్ కూడా ఒకటి ఉంది. సో క్యాంపింగ్ కోసం ఇది ఒక బెస్ట్ సైట్ అని చెప్పొచ్చు. సో అక్కడ చుట్టూ కూడా పర్లేదు, ఇప్పుడు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉంది. మనం తిరిగి స్టార్ట్ అయ్యాం ఒరిస్సా నుంచి టువర్డ్స్ హైదరాబాద్. వచ్చే దారిలో మనకు ఇలాంటి బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు డ్రోన్లో చూస్తున్నట్టు బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్ అండ్ కర్వ్స్ ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉన్నాం. సో ఇక్కడ చాలామంది ఆదివాసీలు ఉంటారు. సో వాళ్ళు దారి పొడుగునా మనల్ని ఆపి కొంచెం మనీ అండ్ అలా అడుగుతూ ఉన్నారు చాలా చోట్ల.
సో దేవర్ ఆస్కింగ్, దే టెలింగ్ లైక్ ఇవాళ ఫెస్టివల్ ఉంది అండ్ ఆల్ ద అదర్ రీజన్స్. బట్ అవన్నీ దాటుకొని మనం ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో ట్రావెల్ చేస్తుంటే సూపర్గా ఉండింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అనుకుంటా మనం ఇక్కడ రీచ్ అవ్వడానికి. తర్వాత నిదానంగా మేము తిరిగి హైదరాబాద్కి వచ్చాము. అండ్ చాలా వరకు మనకు విండ్స్ అండ్ రెయిన్ అయితే లేదు, కానీ విండ్స్ అయితే చాలా గట్టిగా ఉండింది. మీరు చూస్తున్నారు కదా. సో లాట్ ఆఫ్ డస్ట్ అండ్ ఇది ఎక్కడో మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ హైవే అనుకుంటా. సో ఆ గాలికి మీరు చూడొచ్చు ఒక చిన్న టెంపో ట్రక్ అనుకుంటా, అది లోయలో పడిపోయింది. సో చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ద ఈవినింగ్. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్. మేము దారిలో తిరిగి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఈ రివర్ అనేది మమ్మల్ని ఫాలో అవుతూ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ చుట్టూ రివర్ ఫ్లో కూడా డీసెంట్గానే ఉంది. సో ఈ వీడియోకి అంతే. ఇది మన ట్రావెలింగ్ బ్యాక్ టు హైదరాబాద్, కొంచెం సీనిక్ సన్సెట్ అండ్ కొంచెం బ్రేక్ తీసుకొని అలా నిదానంగా హైదరాబాద్ వరకు రీచ్ అయిపోయాం. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.